Hello everyone, welcome back to our YouTube channel Genius World. Sorry for not being active. From today, you will get good content regularly without fail. Then, coming to our session, have to improve your conversation when you meet a person for the very first time. బయట ఎవరైనా స్ట్రేంజర్స్ని కానీ కొత్త వారిని కానీ కలిసినప్పుడు ఫస్ట్ మనం వాళ్ళతో కాన్వర్జేషన్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, లేకపోతే ఎలా పరిచయం చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఆ సెంటెన్సెస్ ఏంటేంటి అన్నవి ఇవాళ సెషన్లో చూద్దాం. వితౌట్ లేట్ లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఎవరితో అయినా మనం ఫస్ట్ టైం మాట్లాడుతున్నప్పుడు మనం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటాం, అంటే మనల్ని మనం పరిచయం చేసుకుంటాం ఎదుటి వారికి. ఎలా పరిచయం చేసుకుంటాం? మన పేరు మన ఊరు చెప్పి. ఎలా పరిచయం చేసుకుంటాం? మన పేరు మన ఊరు చెప్పి. హాయ్, ఐఎమ్ మను అండ్ ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. హాయ్, ఐఎమ్ మను అండ్ ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. ఇలా పేరు తర్వాత మన ఊరు చెప్పి పరిచయం చేసుకుంటాం. తర్వాత నైస్ టు మీట్ యూ ఆర్ గ్లాడ్ టు మీట్ యూ అని వాళ్ళని గ్రీట్ చేస్తాం. అంటే మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నైస్ టు మీట్ యూ ఆర్ గ్లాడ్ టు మీట్ యూ కానీ చెప్పి వాళ్ళని గ్రీట్ చేస్తాం. ఎదుటి వారి పేరు అడగడం ఎలా? ఎవరినైనా నేమ్ ఎలా అడగాలి? వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడగలేం కదా, అలా అడిగితే బాగోదు కూడాను. సో ఎలా అడగాలంటే మే ఐ నో యువర్ గుడ్ నేమ్, మే ఐ నో యువర్ గుడ్ నేమ్ అని పొలైట్గా అడగాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ని జీనియస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ షేర్ విత్ యువర్ లవ్డ్ వన్స్, family and friends. Last but not the least, please don't skip the video so that you can understand the concept. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడగడాన్ని వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని యూజ్ చేయాలి. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడగడానికి వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడగాలి. మీరు ఎక్కడ ఉంటారు అని అడగడానికి వేర్ డు యూ లివ్ ఆర్ వేర్ డు యూ స్టే అని అడగాలి. మీరు ఎక్కడుంటారు అని అడగడానికి వేర్ డు యూ లివ్ ఆర్ వేర్ డు యూ స్టే అని అడగాలి. ఎదుటివారి ఫోన్ నెంబర్ అడగడానికి ఏ సెంటెన్స్ యూజ్ చేయాలి? ఎదుటివారి ఫోన్ నెంబర్ అడగడానికి ఏ సెంటెన్స్ యూజ్ చేయాలి, ఎలా అడగాలి అనేది ఇప్పుడు చూద్దాం. కెన్ ఐ హ్యావ్ యువర్ కాంటాక్ట్ నెంబర్? కెన్ ఐ హ్యావ్ యువర్ కాంటాక్ట్ నెంబర్? చివరిలో బాయ్ చెప్పే ముందు డైరెక్ట్గా బాయ్ అని చెప్పకుండా దట్ వాస్ నైస్ స్పీకింగ్ టు యూ ఆర్ దట్ వాస్ నైస్ మీటింగ్ యూ. మిమ్మల్ని కలవడం నాకు చాలా బాగా అనిపించింది, మిమ్మల్ని కలవడం నాకు చాలా బాగా అనిపించింది, లేదా మీతో మాట్లాడడం నాకు చాలా బాగా అనిపించింది అని చెప్పాలి. దట్ వాస్ నైస్ స్పీకింగ్ టు యూ ఆర్ దట్ వాస్ నైస్ మీటింగ్ యూ. నేను నిన్ను తర్వాత కలుస్తాను లేదా నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను అని చెప్పడానికి ఐ విల్ క్యాచ్ యూ అప్ లేటర్ ఆర్ ఐ విల్ సీ యూ లేటర్, లేదా ఐ విల్ క్యాచ్ యూ అప్ సమ్ అదర్ టైమ్ ఆర్ ఐ విల్ సీ యూ సమ్ అదర్ టైమ్ అని చెప్పాలి. ఐ విల్ క్యాచ్ యూ అప్ లేటర్ ఆర్ ఐ విల్ సీ యూ లేటర్, లేదా ఐ విల్ క్యాచ్ యూ అప్ ఆన్ సమ్ అదర్ టైమ్ ఆర్ ఐ విల్ సీ యూ సమ్ అదర్ టైమ్ అని చెప్పాలి. నేను నీకు తర్వాత కాల్ చేస్తాను లేదా నేను మీకు తర్వాత కాల్ చేస్తాను అని చెప్పడానికి ఐ విల్ కాల్ యూ లేటర్ ఆర్ ఐ విల్ కాల్ యూ సమ్ అదర్ టైమ్ అని సింపుల్గా చెప్పొచ్చు, లేదా ఐ విల్ పింగ్ యూ లేటర్ అని కొంచెం బెటర్గా చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఐ విల్ కాల్ యూ లేటర్ ఆర్ ఐ విల్ కాల్ యూ సమ్ అదర్ టైమ్ అని చెప్పొచ్చు. కొంచెం స్టైలిష్గా పార్ష్గా చెప్పాలి అంటే ఐ విల్ పింగ్ యూ లేటర్ అని చెప్పొచ్చు, లేదా ఐ విల్ పింగ్ యూ సమ్ అదర్ టైమ్ అని కూడా చెప్పొచ్చు. That's all for today's session. Thank you for watching and I appreciate your patience. I will catch you up in the next video. Till then, please like and share our videos as well as subscribe to our YouTube channel Genius World. Thank you.